భూపాలపల్లి జిల్లా మానేరు చెక్ డ్యాం ధ్వంసం ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 400 మీటర్ల పొడవున్న చెక్ డ్యాంలో సుమారు 150 మీటర్లు ధ్వంసమైంది. డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తోంది ఇరిగేషన్ శాఖ. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ రెండు వైపులా చెక్ డ్యాం భాగాలు పడిపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. చెక్ డ్యాం వద్ద బాంబు డిస్పోజబుల్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తోంది పోలీస్ శాఖ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఒక చెక్ డ్యాం కూలిన ఘటనలో అది ముమ్మాటికి కావాలని కుట్ర చేశారనేదే ఒక వాదన నడుస్తోంది. దాదాపు అదే అభిప్రాయానికి ఇరిగేషన్ శాఖ వచ్చింది. సో పోలీస్ శాఖ, ఇరిగేషన్ శాఖ దానిపైన ఎట్లా ఫోకస్ చేశాయి? దాని వెనుక ఉన్నటువంటి దానికి ప్రమాదమా, కుట్ర, దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం ఎట్లా సాగుతోంది? రాజేష్, నిన్న ఇరిగేషన్ అధికారుల బృందంతో పాటు స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే వాళ్ళు ఏదైతే దాదాపుగా 4 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరిగినటువంటి చెక్ డ్యాం వాల్ ఉందో అది డౌన్ స్ట్రీమ్ వైపు కాకుండా అప్ స్ట్రీమ్ వైపు, ఎగువ వైపు కూడా కొన్ని భాగాలు డ్యామేజ్ అయి పడిపోవడం జరిగింది. అయితే భారీ వరద వస్తే వరదలో కనుక నిజంగా డ్యామేజ్ అయి కొట్టుకుపోయి ఉంటే అంత డౌన్ స్ట్రీమ్ వైపు నీళ్లు వెళ్ళేటువంటి దిశ లోపల అది ముక్కలు కానీ పడినటువంటి రాళ్ళు కానీ ఆ యొక్క భాగాలు కానీ పడిపోవాల్సింది. కానీ ఎగువ భాగం వైపు పడడంతో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత గుర్తులేని వ్యక్తులు దీన్ని డ్యామేజ్ చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇరిగేషన్ శాఖ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పిఎస్ లో ఫిర్యాదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సో ఈ స్థాయిలో బ్రేకేజ్ ఎందుకు జరిగిందనేదే కొంత అనుమానాలు లేపుతున్న నేపథ్యం లోపల ఎవరైనా డైనమైట్లు కానీ లేకుంటే ఇతర పేలుడు పదార్థాలతో వాటి పేల్చాలంటే అనుమానాలు ఉన్నాయి. సో దీంతో డిస్పోజల్ బృందాలు వరంగల్ నుంచి అటు ఘటనా స్థలానికి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ఏదైతే డ్యామ్ సంబంధించినటువంటి వాల్ ఉందో ఆ వాల్స్, సైడ్ యాప్రాన్స్ వాల్స్ వద్ద ఏదైనా పేలుడు పదార్థాలు కానీ దానికి సంబంధించిన మెటీరియల్, కెమికల్స్ కానీ ఏదైనా ఉందా అనేటువంటి కోణం లోపల విచారణ జరుపుతాయి. సో మొత్తంగా ఆ ప్రాంతం 150 మీటర్ల ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత డిస్పోజల్ టీం ఇచ్చే రిపోర్టు బేస్ చేసుకుని దీన్ని ఎవరైనా దుండగులు పేల్చారా లేకుంటే ప్రమాదం జరిగిందా అనేది క్లారిటీ వస్తుంది. సో ఆ యొక్క డిస్పోజబుల్ టీం ఇచ్చేటువంటి రిపోర్టు మీదనే ప్రస్తుతము ఇది ఒక ప్రమాదమా లేకుంటే ఎవరైనా కావాలని చేసినా తెలుస్తుంది. దాని తర్వాత పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి ఇసుక అక్కడ నుంచి భారీగా తోడుతున్న నేపథ్యం లోపల కావాలని ఎవరైనా దానికి సంబంధించినటువంటి బేస్మెంట్ ప్రాంతం నుంచి ఇసుకను భారీగా తోడితే అది కనుక పూర్తిగా దాన్ని బ్యాలెన్స్ అవుట్ అయి విరిగిపోవచ్చినటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో ఇదంతా టెక్నికల్ డేటా మొదట సేకరించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను, ఇసుక తీసుకునేటువంటి వ్యక్తులను, దానికి దాదాపు 150 మీటర్ల దూరంలోనే ఇసుక ర్యాంప్ కూడా ఉంది. సో అక్కడ టెండర్ తో ఇసుక కూడా ర్యాంప్ నడుస్తుంది కాబట్టి ఆ ప్రదేశం లోపల పూర్తిగా ఎంక్వైరీ చేసి సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత సో డ్యామేజ్ ఎందుకు జరిగింది, నిజంగా ఇదంతా దుండగుల పైన లేకుంటే ప్రమాదవశాత్తు జరిగిందని కూడా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఇరిగేషన్ శాఖ ఎన్ని రోజుల పాటు దానిపై సూపర్విజన్ లేకపోవడంతో కొంత నాసిరకంగా సాయిరం కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసింది కాబట్టి అది కూలిపోవచ్చనే వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రాజు, రైట్, థ్యాంక్ యూ వేణు. మానేరు పైన కూలినటువంటి